మేము లేదు. ఇస్రో ప్రాబ్లం ఏంటి ఇప్పుడు వీళ్ళ సైంటిస్టులకి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అవగాహన ఉంటుంది. దీన్ని ఎవరో బ్యూరోక్రాట్ ఎండార్స్ చేయాలి. ఢిల్లీలో ఇది వాసుదేవన్ గారు దీన్ని ఇంకొక కాంటెక్స్లో చెప్పాలంటే, జార్జ్ ఫెర్నాండస్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు ఆయన వచ్చి ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయనకు మెయిన్ కంప్లైంట్ ఏమొచ్చిందంటే, షియాచిన్ లాంటి ఏరియాలో -30 -40 డిగ్రీస్లో అక్కడున్న మన ఇండియన్ సోల్జర్స్ చాలామంది చనిపోతున్నారు. నాట్ బికాస్ యుద్ధం పాకిస్తాన్తో గొడవతో కాదు, అక్కడున్న వెదర్ తట్టుకోలేక. వాళ్ళకి ట్రావెల్ చేయాలంటే ఫుట్ మీద ట్రావెల్ చేయాలి. అక్కడ స్నో స్కూటర్స్ కావాలండి. వీళ్ళు మన దగ్గర లేదని చెప్పేసి ఆర్డర్ చేయలేదు మన డిఫెన్స్ మినిస్ట్రీలో. షూస్ కావాలంటే ఇక్కడ లోకల్ షూస్ తెచ్చుకోమన్నారు. కోట్లు కావాలంటే అదే అన్నారు. వాళ్ళు అన్నారు, ఈ కోట్లు ఇదంతా ఏం చేయలేము, ఇది 5 డిగ్రీలు అయితేనే -5లోనే పోతుంది, ఇదంతా -40 ఎట్లా తట్టుకుంటాం మేము. ఆయన ఏం చేశారంటే జార్జ్ ఫెర్నాండస్ వచ్చి అడిగారు, ఎందుకు ఇది ఆర్డర్ చేయట్లేదు. ఇతర కథలన్నీ చెప్పారు మన వాళ్ళు, బ్యూరోక్రసీ వాళ్ళు, జాయింట్ సెక్రటరీ పని చేశారు. అందరిని పిలిచారు. డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్స్ 20 మందిని పిలిపించి అందరిని సియాచిన్ పంపించారు. అక్కడ వెళ్ళి 1 వీక్ అక్కడే ఉండండి అన్నారు. మీరు ఏం తీసుకెళ్ళకూడదు ఇక్కడ నుంచి ఎక్స్ట్రా, మీ బట్టలు ఒకటే తీసుకెళ్ళండి. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఇదేంటి ఇట్లాంటి వెదర్ ఎట్లా తట్టుకుంటాం అది. అప్పుడు అర్థమైందా అని అడిగారు ఫెర్నాండస్ గారు. మరి మన సోల్జర్స్కి ఎట్లా కష్టపడుతున్నారు వాళ్ళు, మీరు ఒక వారం కూడా తట్టుకోలేకపోతే వాళ్ళు సంవత్సరం పాటు ఇక్కడ ఉంటారు, మీకు ఎట్లా అవుతుంది. ఇప్పుడు నెలల పాటు వాళ్ళు చూసుకోవాలి. ఇమ్మీడియట్గా వచ్చి ఫారిన్ కంట్రీ ఎక్కడి నుంచి కావాలంటే ఇంపోర్ట్ చేసి సోల్జర్స్ పంపించారు. ఇది లెసన్ అన్నమాట. ఇస్రో కూడా ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఓకే, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. వాళ్ళకి ఇప్పుడున్న సపోర్ట్ ఎప్పటి నుంచో అంత సపోర్ట్ లేకుండా, కానీ ఇప్పుడు చాలా సపోర్ట్, మంచి సపోర్ట్, బడ్జెట్ వైజ్ ఎనీథింగ్. కానీ అప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆడిట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ ఉంటుంది, సిఏజీ వస్తారు అప్పుడప్పుడు ఏదైనా డౌట్ ఉంటే. అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. సో న్యాచురలీ ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఒక సీనియర్ లెవెల్లో. కానీ అందరు వెళ్ళలేదు కదా, వాళ్ళు ఇప్పుడు క్రూషియల్ డిపార్ట్మెంట్స్ కొంతమంది వెళ్ళారు అంతే, నో ప్రాబ్లం, ప్రోగ్రామ్ నడుస్తుంది ఉంటుంది. దట్ ఈస్ నాట్ అండ్ దిస్ వన్. మన కంపెనీలో కూడా చూస్తాం, చాలామంది రిటైర్ అయిపోతారు. రిటైర్ అయితే బంద్ అయిపోతుంది కంపెనీలు, నడుస్తుంది. అది నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటారు, నెక్స్ట్ లెవెల్ టేక్ ఓవర్ చేసుకుంటారు. ఆ ఎక్స్పర్టీస్ ఎక్కువ వెళ్ళకూడదు బయటికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్కై రూటే తీసుకోండి. స్కై రూట్ కాకుండా ఇంకా అగ్నికూల్ ఒకటి ఉంది బెంగళూరు, పిక్సెల్ ఉంది, ధ్రువ ఏరోస్పేస్ ఉంది, గెలాక్సీ, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు రాకెట్ లాంచ్. ఇప్పుడు వీళ్ళే అంటున్నారు, ఐ జస్ట్ వాచ్ అన్ ఇంటర్వ్యూ పవన్ చంద్రతో. పవన్ చంద్ర అంటారంటే మేము నెలకు 2 రాకెట్లు రిలీజ్ చేస్తాం ఇప్పటి నుంచి, దాంట్లో 10 శాటిలైట్లు పంపిస్తాం, కాస్ట్ వైజ్ మాకు తక్కువ పడుతుంది. అప్పుడు ఎలాన్ మస్క్ కాంపిటీషన్ పెట్టుకుంటాం మేము. అఫ్కోర్స్ ఎలాన్ మస్క్ ఉన్న దగ్గర ఉన్న డబ్బులు, ఆయన $1 trillion వాల్యుయేషన్. టుడే లోకంలో అన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాల్యూ ఉన్న కంపెనీ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్. ఆలోచించండి, ఐటీ కంపెనీ కాదు, రాకెట్ కంపెనీ. సో ఇది ఫ్యూచర్. సో దీనికి మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ యావరేజ్ ఏజ్ 20 years స్కై రూట్లో. ఆ రోజు లాంచ్ చేసిన రోజు మీరు ఆ వీడియో చూస్తే మెయిన్ ఇస్రో సెంటర్లో ఫస్ట్ రోల్ అంతా వీళ్ళు కూర్చున్నారు. ఓకే, చందన కానీ నాగభారత్ వీళ్ళందరూ వాళ్ళ ఫుల్ టీం కూర్చున్నారు, 10-20 మంది. వాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు. అది కాకుండా వీళ్ళ సపరేట్ కంట్రోల్ రూమ్లో వీళ్ళ స్టాఫ్ ఇంకొక 50-60 మంది. ఈ లాంచ్ నడుస్తున్నాడు, విజిల్ కొట్టడము, అది ఇది క్లాప్ చేయడం, హైఫైలు ఇవ్వడము, అది నడుస్తుంది. కల్చర్ చూడండి, మీరు ఇది ఇస్రోలో ఎప్పుడు చూడరు. ఎందుకు వెనక మినిస్టర్ కూర్చున్నాడు, ఓకే, రావు బీర్ ఆయన కూర్చున్నాడు, ఆయన ఏమైనా అంటాడా, మన సీనియర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా అనుకుంటారా. యంగ్స్టర్స్కి అది లేదు, దే ఆర్ అ ఫ్రీ బర్డ్. అదే చాలా మటుకు అదే ఒక ఫ్రీడమ్ మనకి, మనం చూసాం చాలా కంపెనీలు. మీకు ఎగ్జాంపుల్ అన్నిటికంటే మంచి ఎగ్జాంపుల్ ఐడిపిఎల్. మన దగ్గర హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ అంటారు, ఇండియాది డ్రగ్ క్యాపిటల్ అంటారు, కరెక్ట్. అది ఎట్లా వచ్చింది? అది ముందు మన దగ్గర ఐడిపిఎల్ ఉండే, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, మన బాలనగర్ వైపు, చాలా పెద్దది. అండ్ దే వర్ రియల్ పాత్ బ్రేకర్స్ డ్రగ్స్ డెవలప్ చేయడంలో అన్నిట్లో. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ దాంట్లో కూడా ఇదే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి రావడం మొదలుపెట్టింది. అది మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ 70s 80s. అప్పుడు నథింగ్, భారతదేశం ఎక్కడ వెళ్ళలేదు, లైసెన్స్ రాజులో ఉంది అప్పుడు కూడా. దాంట్లో చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కంపెనీ పెట్టుకున్నారు. దాంతో తర్వాత ఐడిపిఎల్ ఇట్ సెల్ఫ్ డైడ్, పోయింది. ఐడిపిఎల్ ఇప్పుడు ల్యాండ్ అంతా డిస్ప్యూట్లో ఉంది. అక్కడ నిపియర్ అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళది, ఫార్మస్యూటికల్, అది బాగా పనిచేస్తుంది. కానీ మిగతా అంతా పెద్ద గొడవ నడుస్తుంది అక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. కానీ ఐడిపిఎల్ లేదు ఇప్పుడు. కానీ దాంతో డ్రగ్స్ ప్రొడక్షన్ బంద్ అయిందా? లేదు కదా. ఐడిపిఎల్ కన్నా 1000 times ఎక్కువ పెరిగింది ఇప్పుడు. హెటరో వచ్చింది. నేను చేస్తాను మీకు ఎగ్జాంపుల్, డాక్టర్ రెడ్డిస్, అంజిరెడ్డి గారు. ఓకే, దాని తర్వాత మన ఈయన ఎవరు, రాంప్రసాద్ రెడ్డి, అరబిందో. ఓకే, మురళీ దివీస్ ల్యాబ్స్. ఓకే, పాట్సారథి రెడ్డి, మన హెటరో డ్రగ్స్ నాట్. చాలా మంది వచ్చారు బయటకు వచ్చి, స్టాండర్డ్ ఆర్గానిక్స్, ఇట్లాంటి కంపెనీస్ మస్తు వచ్చినాయి హైదరాబాద్లో.
దానికోసం హైదరాబాద్లో ఇవాళ ఒక ఈకో సిస్టమ్ ఉంది ఫార్మాది. షామీర్పేట వైపు కానీ మీరు ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ ఉండే ముందు, ఇప్పుడు దాని తర్వాత జినోమ్ వ్యాలీ ఉంది. అక్కడ ఎన్ని డ్రగ్స్ కంపెనీస్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ క్రియేట్ అయింది. అంజిరెడ్డి గారు బయటకు వచ్చారు, లేకుంటే మురళీదేవి గారు బయటకు వచ్చారు, పాట్సాది రెడ్డి గారు బయటకు వచ్చారు, రాంప్రసాద్ రెడ్డి గారు బయటకు వచ్చారని చెప్పి ఐడిపిఎల్ వాళ్ళ దానికోసం బంద్ కాలేదు. ఐడిపిఎల్ డైడ్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్కాంపిటెన్స్. వాళ్ళకి టైంలో ఫండ్స్ ఇవ్వకుండా, వాళ్ళకి రీసెర్చ్ ఫండ్స్ ఇవ్వకుండా, వాళ్ళకి రెస్ట్రిక్షన్ పెట్టి, బ్యూరోక్రసీ పెట్టితే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వచ్చేసారు వాళ్ళు. కానీ వాళ్ళు చూపించారు ఎట్లా అంటే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. టుడే దే ఆర్ ఆల్ బిలియన్స్ టర్న్ ఓవర్ వాళ్ళది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేస్తేనే యంగ్స్టర్స్ కూడా ఇట్లాంటి కంపెనీకి వెళ్తారు. లేకుంటే అక్కడికి వెళ్తున్నారు ఓన్లీ జాబ్ సెక్యూరిటీ కోసం వెళ్తారు, నాకు ఉద్యోగం ఉంటుంది ఎప్పుడు అని చెప్పేసి. ఇది మార్పు మనం చాలా సెక్టర్స్లో చూస్తున్నాము. ఇది ఒక్కటే కాదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంటీ తీసుకోండి. హెచ్ఎంటీ ఒక టైంలో మెషిన్ టూల్స్ ఉండే, బల్బ్ ఉండే, నేను చెప్పాను చూడండి, వాచ్లు ఉండే, అన్నీ ఉండే. హెచ్ఎంటీ ఎక్కడ ఉంది, లేదు ఇప్పుడు. హెచ్ఎంటీలో పనిచేసిన ఒక మనిషి అయితే నాకు చాలా మంచిగా తెలుసు, లోకేశ్వర్. ఆయన హెచ్ఎంటీ విడిచేసి హెచ్ఎంటీ నుంచి బయటకు వచ్చి లోకేష్ మిషన్స్ పెట్టారు. టుడే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళు ఇప్పుడు ఈవెన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్ళిపోయారు. వాళ్ళు సిఎన్సీ మిషన్స్ ఉండేవాళ్ళు ఇనిషియల్, అది ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆలోచించండి. అండ్ హైదరాబాద్ ఆల్విన్ ఒకటి అక్కడ ఎందుకు బంద్ అయింది? వై డిడ్ హెచ్ఎంటీ క్లోజ్ డౌన్? అండ్ ఇట్లాంటి లోకేశ్వరరావు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంత బాగా కంపెనీలు నడిపిస్తున్నారు. బికాస్ షియర్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఉండే. ఓకే, మీరు చెప్పినట్టు ఎవడో ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తున్నాడు ఇక్కడ వీనికి ఎంత డబ్బులు ఇవ్వాలి, శాలరీ ఎంత ఇవ్వాలి, బోనస్ ఎంత ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ఓకే, వాడు అడిగిన టేబుల్, ఇంత పెద్ద టేబుల్ ఎందుకు, చిన్న టేబుల్ తీసుకో, 6 ఫీట్ల వెడల్పు టేబుల్ ఎందుకు, 4 ఫీట్లు చాలు కదా, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు అన్నిటికీ. అది గవర్నమెంట్లో ఒక ప్రాబ్లం. అది మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి. కానీ దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. వాసుదేవన్ గారు, మీరు అశ్విని వైష్ణవ్ గారు పర్ఫామ్ చేస్తున్నట్టు చూడండి. వందే భారత్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ అది. పెరంబూర్లో ఉన్న ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తున్నారు వందే భారత్. ఇప్పుడు కూడా ఫస్ట్ ట్రైన్ కూడా వాళ్ళే తయారు చేస్తారు. దాంతో బిఎంఎల్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేస్తారు. అది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఎందుకు చేయలేదు మళ్ళీ మన 20 సంవత్సరాల ముందు వందే భారత్ ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే ట్రాక్లు మార్చాలి. ట్రాక్ల మీద ఇప్పుడున్న 100 కిలోమీటర్ నడువు 180 190 కిలోమీటర్ స్పీడ్లో ఉన్న ట్రాక్స్ కావాలి మనకి. ట్రాక్ మొత్తం రీఫార్మాట్ చేయాలి, దానికి డబ్బులు పెట్టాలి, దానికి ఒక విజన్ ఇవ్వాలి. మీరు స్టార్ట్ చేయండి వందే భారత్, చూద్దాం మనం ఏం ప్రాబ్లమ్స్ వస్తే. మొన్న హైడ్రోజన్ ట్రైన్ స్టార్ట్ చేశారు. అవును, 4 దేశాలకి టెక్నాలజీ ఉంది ఇప్పుడు. మనం కలుసుకుంటాం. అది 90 కిలోమీటర్స్ షార్ట్ డిస్టెన్స్. అదే 75 కిలోమీటర్స్ ఫ్రమ్ జిన్ టు సోనిపత్. 90 కిలోమీటర్స్ 75 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళింది అది. సో అది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ దట్ ఈస్ అ డెమాన్స్ట్రేటివ్ టెక్నాలజీ దట్ మనం చేయొచ్చు. మన దగ్గర కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఈవెన్ స్కై రూట్ మనం లాంచ్ చేసిన రాకెట్లో ఇట్స్ 100% ఇండియనైజ్ కంటెంట్. 3D ప్రింటెడ్ ఇంజిన్ ఆలోచించండి. కాంపోజిట్స్తోని వాళ్ళు తయారు చేశారు. ఏది మొత్తం రాకెట్ చాలా వెయిట్ తక్కువ ఉంటుంది దాంతో. ఇట్లాంటి మార్పులు గవర్నమెంట్లో మీరు తీసుకురావాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఇది మనం చేయలేం గవర్నమెంట్లో. అది మనకు ప్రాబ్లం. అది బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఇచ్చారో బ్యూరోక్రసీ అట్లనే ఉంది ఇప్పుడు కూడా, ఎక్కడ మారలేదు. మన బ్యూరోక్రసీ ఏం చూస్తారంటే మంచిగా పనిచేసేటంటే ఎట్లా ఆపాలి, వీడు ఎక్కువ షైన్ చేస్తున్నాడు, వీడిని ఆపాల్సింది. అంటే వాళ్ళ ట్రైనింగ్లోనే ఇవన్నీ నేర్పిస్తారా సార్? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈసీఐఎల్ తీసుకోండి సార్, మన దగ్గర కుషాయిగూడలో ఈసీఐఎల్ ఒక ఫస్ట్ కలర్ టెలివిజన్ తయారు చేసింది వాళ్ళే. దాని తర్వాత డైనోరా వచ్చింది, సోలడైర్ వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు. ఈసీఐఎల్ టీవీ బంద్ అయిపోయింది. కానీ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు మేము టీవీలు తయారు చేయొచ్చు, కలర్ టీవీ అని చెప్పేసి. అప్పుడు 85 ఏషియన్ గేమ్స్ తర్వాత అది పెద్ద రెవల్యూషన్ ఉండే. ఇప్పుడు ఈసీటీవీ తయారు చేయట్లేదు కదా, మళ్ళీ టీవీ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు సోనీ ఉంది, ఇప్పుడు ఎల్జీ ఉన్నారు, మిగతా కంపెనీస్ ఉన్నాయి. వరల్డ్ మారిపోయింది, మారిపోయింది. వాళ్ళు బయట నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, కానీ వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు ఇండియాలో. ఓకే, సేమ్ ఈసీఎల్ పక్కన చుట్టుపక్కన కుషాయిగూడ నియర్ బై ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడి నుంచి బయటకు వచ్చి రిటైర్ అయిన వాళ్ళు, విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు, లేకుంటే బయటకు వచ్చి రిజైన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ యూనిట్లు పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ నేర్చుకున్నది వాళ్ళు మళ్ళీ ఇక్కడ అర్థమైంది వాళ్ళకి ఇండియాలో ఇప్పుడు ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది. టుడే స్పేస్ ఇస్ $500 million. అది 1,500 million అవ్వబోతుంది. అది ఇట్ విల్ గో టు దట్ లెవెల్ 1.5 million. ఆ మార్పు రావాలంటే, ఆ చేంజ్ తీసుకురావాలంటే మీరు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. మనం ఎప్పుడు నేను ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అక్కడ వెళ్తున్న ఫస్ట్ ఏం చెప్తానంటే మీకు ఎవరికి ఉద్యోగం రాదని చెప్తాను నేను. కానీ ఈ పవన్ చంద్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూ విన్న తర్వాత, కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆయన, దాంట్లో ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది. హీ వాజ్ సేయింగ్ హిమ్సెల్ఫ్ ఎంత పెద్ద ఆపర్చునిటీ అంటే ఇది లక్షల్లో జాబ్స్ తయారు చేసుకోవచ్చు మనం. కానీ దాంట్లో కొన్ని స్కిల్స్ ఉంటుంది. ఒకటి టెక్నికల్ స్కిల్స్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే,
నేను అయిపోయిన పని నేను 6 గంటలకు ఇంటికి వెళ్తా అంటే ఒక కాదు అది. ఒక రోజు పని ఎక్కువనే ఉంటుంది. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలి మీకు. అది మన కాలేజెస్లో నేర్పియారు, ఆ పిల్లలు కూడా నేర్చుకోరు. ఈ మార్పులు తీసుకురావాలి. లేకుంటే అదే ఐటీ కంపెనీలు వెళ్ళి మళ్ళీ అదే ఒకడో కూర్చొని కొన్నాళ్ళు కూర్చొని కోడింగ్ చేస్తూనే ఉంటాడు. సో దానికోసం చూడండి, వీళ్ళిద్దరు ఐటీ నుంచి వచ్చారు, పవన్ అండ్ నాగభారత్. ఎందుకు వాళ్ళ ఇస్రోలో ఉండొచ్చు కదా, మస్తు రిలాక్స్. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పారు, ఐ థింక్ షిరీన్ బాన్ అడిగారు పవన్ చంద్ర దగ్గర, మీరు ఎందుకు రాజీనామా చేసినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదా అన్నారు. హీస్ ఫ్రమ్ వైజాగ్ కదా. సో న్యాచురల్లీ ఎప్పుడైనా కానీ ఒక ఫ్యామిలీ చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా, ఇస్రోలో ఉద్యోగం, రాజీనామా చేసావా, అదొక షాక్ వాళ్ళకి ఎప్పుడైనా. సో కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు వాళ్ళు. ఈవెన్ ఫండ్స్ రేజ్ చేయడంలో అది కూడా చాలా పెద్ద ఛాలెంజ్. గవర్నమెంట్లో మీకు ఆ టెన్షన్ లేదు. గవర్నమెంట్ మీకు ఇన్ని కోట్లు ఇచ్చేస్తారు, మీరు ఆ కోట్లలో ఎన్ని శాటిలైట్ లాంచ్ కావాలంటే అన్ని మేనేజ్ చేసుకోవాల్సింది అంతే. ఇది అది కాదు. టుడే దే ఆర్ $1 బిలియన్ యూనికార్న్ అయిపోయారు, ఆలోచించండి. సో ఈ ఇస్రో నుంచి రాజీనామా చేశారని చెప్పి ఇస్రో మూతపడదు. ఇట్ విల్ నాట్ బికమ్ అనదర్ IDPL ఆర్ HMT. చాలా అట్లాంటి మన దగ్గర చాలా కంపెనీలు ఉన్నాయి, అట్లాంటి బంద్ చేయాల్సింది చాలా ఉన్నాయి. యూ షుడ్ స్టార్ట్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు టాటా వస్తున్నారు షిప్ బిల్డింగ్లో, కేరళలో ఒక యూనిట్ పెడతారంట వాళ్ళు. ఆలోచించండి, ఇప్పుడు దాకా అది గవర్నమెంట్ సెక్టర్లోనే ఉండే షిప్ బిల్డింగ్ అనేది. మన దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, మ్యాజగాన్ డాక్ కానీ, గార్డెన్ రీచ్ కానీ, ఈవెన్ వైజాగ్లో ఉన్న నేవల్ డాక్ యార్డ్ కూడా, బట్ దట్ ఈస్ అండర్ నేవీ అనమాట అక్కడ. కానీ చాలా మటుకు మన దగ్గర ప్రైవేట్ సెక్టర్ని తీసుకొస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి కొంచెం టాలెంట్ వెళ్తుంది. ఈవెన్ ONGC నుంచి చాలామంది, రిలయన్స్ లాంటి వాళ్ళు డ్రిల్లింగ్ మొదలు పెట్టినప్పుడు, వాళ్ళ ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడు చాలామంది ONGC నుంచి రాజీనామా చేసి అక్కడ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ కావాలి కదా. మనం ఏం చూసుకోవాలంటే మన దగ్గర నుంచి వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు. ఇస్రో నుంచి రాజీనామా చేసి చాలా తక్కువ మంది, నాట్ ఈవెన్ 1, ఇట్ విల్ బీ ఇన్ సింగిల్ డిజిట్స్. ఇక్కడ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఇండియాలోనే పనిచేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ముందు ఆపర్చునిటీ లేకుండే దానికోసం ఎవరు రాజీనామా చేయలేదు. ఇదే 2020లో తీసుకొచ్చిన పాలసీ మీరు 2010లో లేకుంటే 2005లో తీసుకొస్తే అప్పుడు కూడా ఇదే రాజీనామాలు వస్తుండే. ఓకే, సో దర్ నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్. నేను కూడా చెప్తాను, గుడ్. ఒక లెవెల్ ఆఫ్ టాలెంట్ రిటైన్ చేసుకోవాలి మీరు, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్లో కానీ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసినప్పుడు ఒక లెవెల్ వస్తే వాళ్ళు మళ్ళీ లీడర్షిప్ పొజిషన్ తీసుకుంటారు. యావరేజ్ ఏజ్ తగ్గించాలి. మీరు 55కి వస్తేనే మీరు డిపార్ట్మెంట్ హెడ్ అవుతా అంటే మళ్ళీ ఎవరు జాయిన్ కాదు వస్తారు. వాళ్ళకి ఏంటంటే 30-35లో నేను డిపార్ట్మెంట్ హెడ్ అయిపోవాలి అని ఉంటుంది. అది మీరు ప్రైవేట్ సెక్టర్లో అచీవ్ చేసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి వాళ్ళకి. కరెక్ట్. ఆయన అదే అంటే ఐ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్ అది ఇంటర్వ్యూ పవన్ చంద్ర. అంటే వాళ్ళ యంగ్స్టర్స్ ఎట్లాంటి లీడర్షిప్ పొజిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. మా దగ్గర యంగ్స్టర్స్ 30sలోనే దే ఆర్ ఇన్ లీడర్షిప్ పొజిషన్స్ అంటున్నారు. దట్ ఈస్ చాలా మటుకు మార్పు.